కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి తదితరులు పాల్గొన్నారు. 96 కులాల బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి అందరి ఐక్యతకు జ్ఞానేశ్వర్ పాటుపడ్డారని కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసత్య వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, ఇరు పార్టీలు గ్యారంటీలతో సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని సబిత మండిపడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు అదేవిధంగా అరకల భూపాల్ రెడ్డి గారికి మేమున్నామని భరోసా కల్పించాలని ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు. అంతేందుకు మన చుట్టుపక్కల ఉన్న అర్బన్ ఏరియాలోనే ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఏ విధంగా లింక్ రోడ్లు ఏర్పాటు చేసి అభివృద్ధి జరిగిందనేది ఇక్కడ ఉన్న ప్రజలు గమనించున్నారు. ఎన్ని రకాల కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి, పారిశ్రామికంగా ఏ రకంగా అభివృద్ధి చెందింది అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. సో అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ కొట్టేసి గెలిపించి ఎంపీగా అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గారు సుపరిచితులు. ఈ జిల్లాలో అందరితో మమేకమైపోయి అందరితో పరిచయాలు ఉన్న వ్యక్తి. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లాలో కోనలో తిరిగారు. జిల్లాలో ఉన్న సమస్యల మీద సంపూర్ణ అవగాహన ఉంది. జిల్లాలో ఉన్న బ్యాక్వర్డ్ మీద అవగాహన ఉంది. ఎక్కడ ఎవరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన జ్ఞానేశ్వర్ గారికి ఉంది. ఇదే కాకుండా తను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 96 కులాలకి వేదిక ఏర్పాటు చేసి 96 కులాలకు సంబంధించిన సమస్యల్ని ఆ రోజున ప్రభుత్వానికి తను గొంతుగా వినిపించాడు. కాబట్టి అందరికీ విజ్ఞప్తి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తిని గెలిపించి బడుగు బలహీన వర్గాల గొంతుగా పార్లమెంట్లో వినిపించినట్టు చేయడానికి జ్ఞానేశ్వర్ గారిని గెలిపిద్దామని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి వేయించి గెలిపించండి. కేసీఆర్ గారికి మరొకసారి భరోసా ఇచ్చి అండగా ఉండే ప్రయత్నం చేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.